ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాం. మనము క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. అందులో పోయిన వారము 18వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఒకసారి మనము అదేంటిదో వాటి యొక్క భావం చూద్దాము. పరమాత్మ ప్రకాశించేటి వాటికి ప్రకాశమై ఉన్నాడు. అజ్ఞానం కంటే వేరుగా ఉన్నాడు ఆయన. జ్ఞానము జ్ఞేయము రెండూ అయి ఉన్నాడు. సర్వజీవరాశుల హృదయంలో జ్ఞాన గమ్యమై కూడా ఉన్నాడు అన్నట్టు ఆయన. ఇక తర్వాత ఎవరైతే క్షేత్రాన్ని జ్ఞానమును జ్ఞేయాన్ని బాగా అంటే దేవుడు తెలియచేసిన దాన్ని బాగా తెలుసుకున్న వారై ఉన్నారో వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళగా జమ కట్టి వాళ్ళు పరమాత్మను పొందుటకు అర్హులవుతారు అని తెలియజేశారు. ఇక ప్రకృతి పురుషులు రెండు కూడా ఆది లేవు, వాటికి గుణ వికారాలు అనేవి ప్రకృతి నుంచి పుట్టినవి అని తెలుసుకోమంటున్నాడు. ఆ తర్వాత కార్యకారణములను కలగజేయడానికి ప్రకృతే కారణంగా ఉంటే పురుషుడు సుఖదుఖాలను అనుభవించడానికి కారణభూతుడుగా ఉన్నాడు. ఇక్కడ సుఖదుఖాలను అనుభవించేటువంటి పురుషుడు ఎవరు అంటే జీవాత్మే అని మనము చెప్పుకోవచ్చు. ఆ పరమాత్మ నుండే ఉద్భవించినటువంటి జీవాత్మ శరీరంలో నివసిస్తూ కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడని. ఇక పురుషుడు ప్రకృతి యందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణాలతో సంబంధపడి ఉన్న కారణం వలన మంచి చెడు యోనులందు జన్మించున్నాడు. ఇక్కడ జీవాత్మ కూడా గుణాలతో సంబంధపడి గుణాలకు సంబంధించినటువంటి విషయంలోనే కర్మను సంపాదించుకుంటూ ఏం చేస్తున్నాడు, జన్మ జన్మలకు అతను సంపాదించుకున్న పాపపుణ్యములు అనబడు కర్మ ప్రకారంగా మంచి యోనిలోనో చెడు యోనిలోనో జన్మిస్తూ ఉన్నాడు. తర్వాత దేహాన్ని ధరించిన పురుషుడు దేహమునందు సాక్షిభూతునిగాను అంటే ఆత్మగాను సమ్మతించువాడైన జీవునిగాను భరించు భర్తగానున్న పరమాత్మగాను అనుభవించు జీవునిగాను మహేశ్వరుడుగాను ఆత్మగాను పరమాత్మగాను చెప్పబడుచు ఉన్నాడు. అంతవరకు మనము 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాము పోయిన వారము. ఈరోజు 24వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. చూద్దాం 24వ శ్లోకం ఏముందో. యేవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోయపి న స భూయో అభిజాయతే. ఈ శ్లోకం ప్రకృతి మరియు పురుషుడికి సంబంధించినదిగా ఉన్నది. ఎవడైతే ఈ ప్రకారముగా పురుషులను ప్రకృతిని గుణములను తెలుసుకున్నాడో అంటే భగవంతుడు తెలియజేసిన విధానం ప్రకారంగా ఎవరికైతే పురుషులు ఎవరు ప్రకృతి ఎవరు గుణములు ఎవరు అని తెలుస్తుందో వాడు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో వర్తించినప్పటికీ అంటే అటివాడు ఏ విషయంలో తిరుగాడుతున్నా కూడా మళ్ళా పుట్టడు అని చెప్తున్నాడు. ఇక్కడ మన శరీరములో మన శరీరమే ప్రకృతితో తయారైంది. గుణాలు కూడా ప్రకృతి నుంచే తయారైనవి. గుణ విశేషములను పూర్తిగా తెలిసి సర్వకార్యాలకు ప్రతి పని జరగడానికి ప్రకృతిలో పుట్టిన గుణాలే కారణమని తెలుసుకున్నవాడు పరమాత్మ కూడా 3 భాగాలుగా విభజించబడి ఉన్నది అని తెలుసుకున్నవాడు. పరమాత్మ జీవాత్మ ఆత్మగా
మొత్తం 3 భాగాలుగా విభజించబడి ఉంది అని తెలుసుకున్నవాడు గుణాల్లో చిక్కుకొని వాటి అనుభవాలను పొందుచున్నది పరమాత్మలోని అంశమైన జీవాత్మయని, మొత్తం శరీర యంత్రాంగ కార్యమును నడిపేది ఆత్మని, అన్నిటికీ సాక్షిగా ఏమీ చేయకుండా తటస్థంగా ఉన్నది పరమాత్మని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాడు ఈ చావు పుట్టుకలు కలిగిన ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఎక్కడ ఏ కార్యం చేస్తున్నా కానీ వాడికి కర్మ అనేదే అంటదు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో కర్మ అనేది లేదు. అలా ఉండడం వల్ల కర్మయోగమే ఆచరిస్తున్నట్లు కదా లెక్క. కర్మయోగమే ఆచరిస్తున్నట్లుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఉన్న కర్మనేమో అనుభవిస్తా ఉన్నాడు, కొత్త కర్మ తయారు కావడం లేదు. కొత్త కర్మ తయారు కావడం లేదు కాబట్టి ఇక పునర్జన్మ అనేది ఉండదు. అయితే ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న వస్తుంది అని మనకి స్వామివారు తెలియజేస్తున్నారు. ఏమిటంటే, వెనుకటి సంచిత కర్మ ఎక్కువ ఉన్నవానికి ప్రస్తుతం కొత్త ఆగామి కర్మ రాకపోయినప్పటికీ ఒకే జన్మలో వాడు కడతేరి మరుజన్మ లేకుండా పోవునా? భగవంతుడు చెప్పినట్లు ప్రకృతి పురుషుల వివరం తెలిసిన వాడు సంచిత కర్మనంతటిని అనుభవించక రెండవ జన్మ పొందక ఆ జన్మలోనే ముక్తి పొందునా? ఈ విధంగా ఎవరికైనా కానీ అనుమానం రావచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ మనకి శ్లోకంలో ఏమన్నారంటే, సర్వదా వర్తమానోపి న స భూయో అభిజాయతే అన్నారు. అంటే అన్ని విషయముల యందు తిరుగాడుతున్నా కూడా వాడు తిరిగి జన్మించడు ఇక్కడ అంటున్నాడు. అంటే సహజముగా ఉన్న కర్మరీత్యా నీ పనులు నీవు చేస్తూ, నీ చావు నీవు చస్తూ, నీ పుట్టుక నీవు పుట్టుచున్నా కొత్త కర్మ అనేది రాదు, కొత్త జన్మ రాదు అని అర్థము. అంటే మనం పుట్టడానికి కారణం కర్మ కదా. కర్మ సిద్ధాంత రీత్యా పాత కర్మ అయిపోయే వరకు దాని పని అది చేస్తూ ఉంటుంది. అందువలన పూర్తి సంచిత కర్మ అయిపోయే వరకు పద్ధతి ప్రకారం జన్మలు అనేవి ఉంటాయి. అది అయిపోయిన వెంటనే భగవంతుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా జన్మలు ఉండవు. అలా కాక శ్లోకంలో పాత కర్మ ఉన్నప్పటికీ ఒకే జన్మలో మోక్షం పొందుదు అని ప్రత్యేకంగా అక్కడ చెప్పనే లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మనకి 24వ శ్లోకము. ఇందులో ఏదన్నా అనుమానం ఉంటే అడగచ్చు. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. 25, 26 శ్లోకాలు రెండు. 25వ శ్లోకము భక్తి యోగము, బ్రహ్మయోగము, కర్మయోగముల గురించి కాగా 26వ శ్లోకము జీవుడు మోక్షమును పొందుదాని గురించి. ఈ 25, 26 రెండు శ్లోకాలకు సంబంధించినటువంటి భావము వివరం అంతా ఒకే చోట ఉంది. ఈ శ్లోకంలో ఏంటో చూద్దాం. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మనాత్మనా, అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే, అన్యే త్వేవమజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే, తేయపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఏమంటున్నాడంటే, మృత్యువును జయించి మోక్షము పొంది పరమాత్మ యందు ఐక్యమగుటకు కొందరు పరమాత్మ సాకార రూపాన్ని ధ్యానించి భక్తి యోగము కలిగి ఉందురు. మరికొందరేమో బ్రహ్మయోగమును అనుసరించి ఆత్మదర్శనమును చేసుకొని చుందురు. ఇంకా కొందరు కర్మయోగమును అనుసరించి చుందురు. ఈ విషయములు తెలియని వారు ఇతరుల వలన విని వారు చెప్పిన ప్రకారము ఉపాసన చేసి సాఫల్యమును పొందుచున్నారు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ భగవంతుడు చెప్పినట్లు లోకంలో ఉన్న పద్ధతులను గురించి చెప్తా ఉన్నారు. అయితే అంటే మనకి భగవంతుడు 3 రకాలైనటువంటి పద్ధతులే 3 రకాలైనటువంటి యోగములుగా మనకి తెలియజేశారు. మనకి ఈ లోకంలో అంటే ఇప్పుడు మానవులు ఉన్నారు కదా, ఈ మనుషులు ఎవరైనా కానీ మరి ఈ పద్ధతులను అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న ఆలోచన వచ్చినప్పుడు అది ఏ గురువు వద్దకు పోయినా, ఏ ఉపన్యాసకుల బోధనలను వినినా, ఏ ఉపాసకులను చూసినా అక్కడ కనిపించేది వినిపించేది ఏముంది అంటే
ప్రకృతికి సంబంధించినటువంటివే. వాటిలో ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు మానవులు చేస్తున్నవన్నీ కూడా పూజలు చేయడము, ప్రకృతి సంబంధించినటువంటి బోధనలు వినడము, ఇవే ఉన్నవి. పరమాత్మను వదిలిపెట్టి అన్య దేవతలను ఆరాధన చేసే వాళ్ళు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉన్నారు. ఏ ఆశ్రమం చూసినా కానీ అక్కడ ఒక అన్య దేవతను పెట్టుకొని ఆ అన్య దేవతను స్థాపించుకొని దాన్నే పూజ చేసుకోవడం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కడ బోధ విన్నా కానీ అందులో ఏముంటుందంటే వాళ్ళు ఆరాధించేటువంటి అన్ని దేవతల్ని పొగట్టము ఉంటుంది. ఏ స్వామిని చూసినా ఆ స్వామి అయితే శివభక్తుడో లేక విష్ణు భక్తుడో, అంటే శైవుని గానో వైష్ణవుని గానో ముద్రేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళ బోధలు విని వాటి ప్రకారము ఉపాసన చేస్తే ఎక్కడికి పోతారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి బోధలు వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినట్లు ఇతర దేవతలను ఆరాధించే వారి పంచన మనం గనక చేరితే ఏమవుతుందంటే ప్రకృతిని ఆరాధించేవాడు ప్రకృతిలోకి పోగా పరమాత్మను ఆరాధించేవాడు పరమాత్మను చేరుకుంటాడు. మనకి శ్లోకంలో ప్రకృతి పురుషుల విభజన చేసి వారి గూర్చి పూర్తిగా తెలుసుకున్న వారి దగ్గరికి చేరి పరమాత్మ సంబంధ బోధనలనే విని దాని ప్రకారమే సాధన చేస్తే మోక్షం పొందడానికి అర్హులవుతారు, పరమాత్మలోకి చేరుకుంటారు. అలా చేయకుండా అన్ని దేవత ఆరాధన సంబంధంగా ఉండి వాటి పూజలనే చేస్తూ వాటి ఆరాధనలే చేస్తూ ఉన్నట్లయితే దేవతలను పూజించేవారు దేవతలనే చేరుకొందురు, పరమాత్మను పూజిస్తే పరమాత్మను చేరుకుంటారు. కానీ దేవతల వైపే మొగ్గు చూపితే అటే పోతారు, కానీ పరమాత్మ వైపుకి ఎట్టి పరిస్థితిలో వచ్చే అవకాశము ఉండదు. పరమాత్మని ఎన్నటికీ కూడా చేరలేరు. ఇక తర్వాత 27వ శ్లోకం చూద్దాం మనం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఇది ప్రకృతి మరియు పురుషుడికి సంబంధించిన శ్లోకము. స్థావర జంగమమైన జంతువేది పుట్టినా అట్లే ఏ కించిత్ వస్తువు పుట్టినా అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయికతోనే పుట్టుచున్నదని తెలియవలెను. ఇది ప్రకృతి మరియు పురుషుడైన పరమాత్మ, ప్రకృతి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి శ్లోకమే. ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞుడు అనే పదము ఉపయోగించబడింది. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ విడదీసి చూసినప్పుడు ఏమవుతుందంటే క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని మనకి తెలియబడుతూ ఉంటుంది ఇక్కడ. అయితే ఈ శ్లోకము ప్రకృతి పురుషుడు అని చెప్పి ఉన్నారు కాబట్టి అది ఎవరనేది మనము తెలుసుకుందాము. ఒక వ్యక్తిని విడదీసి కనుక చూసినట్లయితే అందులో క్షేత్రము క్షేత్రజ్ఞుడని చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది. మనము మొత్తం విశాలమైన ప్రపంచాన్ని అంతా ఒక్కటిగా చూసేటప్పుడు అది ప్రకృతినేమో క్షేత్రమని, పురుషుడు అంటే పరమాత్మ అంటే క్షేత్రజ్ఞుడు అని మనం చెప్పుకోవాలి. అంటే ఒక చర ప్రకృతి సంబంధించిన శరీరాన్ని చూస్తే అందులో చర ప్రకృతి ఒకటి, ఆత్మ క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. మొత్తం ప్రపంచం కనుక చూసినట్లయితే ఆ ప్రపంచానికి సంబంధించి ప్రపంచమంతా ప్రకృతి, ఆ ప్రపంచానికి సంబంధించిన క్షేత్రజ్ఞుడు ఎవరంటే పరమాత్మ. ఇక్కడ ప్రకృతి పురుషుడు అనే భావంతో మనకి క్షేత్ర క్షేత్రజ్ఞుడని శ్లోకంలో తెలియజేశారు. ప్రపంచంలో కదిలేడి జీవరాశులు, మానవులు, క్రిమికీటకాలు, జంతువులు, సర్పాలు, పక్షులు, జలచరాలు మొదలగునన్నీ కూడా మళ్ళా కదలని వృక్షలతాదులు మొదలైన అన్నీ కూడా, ఇంకా కొత్తగా పుట్టుచున్న నక్షత్రాలు మొదలుకొని ఏ చిన్న వస్తువైనా కొత్తగా పుట్టితే అవి ప్రకృతి పురుషుల సంయోగం వలనే పుట్టినవే అవుతాయి. ప్రకృతి పురుషుని కలయకలేని వస్తువు కానీ స్థావర జంగమైన జీవి కానీ ఏది ప్రపంచంలో లేనే లేదు. మనం ఒక ఉదాహరణగా చూసినట్లయితే
ప్రకృతి సంబంధ శరీరము, పరమాత్మ సంబంధ ఆత్మ, జీవాత్మలు ప్రతి జీవ శరీరంలో ఉంటున్నాయి. ప్రాణం లేని కుర్చీని తీసుకున్నా కూడా మనము అందులో ప్రకృతి సంబంధ పదార్థం ఉంటే ఆ పదార్థంలోని అణువణువున పరమాత్మ వ్యాపించి ఉంది. ఇలా చూసినప్పుడు ఏ జీవరాశి కానీ, ఏ పదార్థం కానీ, ఏదైనా సరే అది ప్రకృతి పురుషుల సంబంధము లేకుండా లేనే లేవు అని తెలుసుకోవాలి. అది అంతవరకు 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మనం 28వ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాము. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మనం. నమస్కారం.